ఈ యూట్యూబ్ ప్రపంచంలో ఇప్పుడు ఒక పెద్ద గొడవ నడుస్తుంది. యాంకర్ అలాగే నటి అనేటువంటి విష్ణుప్రియ, అలాగే ఇంకో యూట్యూబర్ ప్లే లైక్ ఇకోగ్నిటో అనేటువంటి ఛానల్ ఉంది ఆమెకి. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో అతిపెద్ద టాపిక్గా మారింది. అసలు ఏం జరిగిందంటే, విష్ణుప్రియ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నెలకి దాదాపు రూ. 150 నుంచి రూ. 400 వరకు సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫోటోలు, వీడియోలు ఇవన్నీ కూడా షేర్ చేస్తోంది తను. దీని మీద ప్లే లైక్ ఇకోగ్నిటో అనేటువంటి యూట్యూబరు ఒక సుదీర్ఘమైనటువంటి వీడియోని చేసి విష్ణుప్రియని చాలా తీవ్రంగా విమర్శించింది. విష్ణుప్రియ కేవలం డబ్బుల కోసమే ఇలాంటి వల్గర్ ఫోటోల్ని పెడుతూ సమాజంలో ఉన్నటువంటి యువతని, ముఖ్యంగా అప్కమింగ్ అమ్మాయిల్ని కూడా ఆమె పాడు చేస్తోంది అంటూ ఇకోగ్నిటో ఆరోపించింది. అయితే ఆ విమర్శల్లో హద్దులు దాటి విష్ణుప్రియని చాలా దారుణమైనటువంటి పదాలతో ఒళ్ళు అమ్ముకునే వారితో పోలుస్తూ మాట్లాడడంతో ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం అనేది జరిగింది. తనని అలాంటి మాటలు అనేసరికి తీవ్ర మనస్తాపానికి, కోపానికి గురైనటువంటి విష్ణుప్రియ డైరెక్ట్గా మియాపూర్ పోలీస్ స్టేషన్కి పిఎస్కి వెళ్ళింది. ఆ యూట్యూబర్ మీద కేసు ఫైల్ చేసింది విష్ణుప్రియ రీసెంట్గా. ఈ వివాదమైనటువంటి అసలు విషయం ఏంటంటే, ఈ కేసు వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి దీనికి సంబంధించి. విష్ణుప్రియ పెట్టినటువంటి సబ్స్క్రిప్షన్ మోడల్ మీద గతంలో కూడా ఒక స్టూడెంట్ అసోసియేషను కేసు పెట్టడం జరిగింది, ఏబీవీపీ వాళ్ళు. విష్ణుప్రియకి దానివల్ల మరింత పబ్లిసిటీ వచ్చి ఆమె ఫాలోవర్ల యొక్క సంఖ్య ఇంకా ఇంకా పెరగడం అనేది జరిగింది. ఒకప్పుడు కేవలం 2000 మంది ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 9000 మంది దాటిపోయారనమాట. దీనివల్ల ఆమె నెల నెల వచ్చే ఆదాయం 5-6 లక్షల నుంచి ఏకంగా 40 లక్షల వరకు పెరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి విష్ణుప్రియ అకౌంట్ సంబంధించి. ఇదంతా చూసి తట్టుకోలేకే సదరు యూట్యూబర్ విష్ణుప్రియ మీద వీడియో చేసింది అని ఇంటర్నెట్లో కొంతమంది వేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. ఎందుకంటే విష్ణుప్రియని విమర్శించినటువంటి యూట్యూబర్ ఛానల్లో కూడా 300 నుంచి 7,000 రూపాయల వరకు వేరు మెంబర్షిప్ ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఫోటోస్ సంబంధించి కాదు, వీడియోస్ సంబంధించి. పక్కన వాళ్ళు సబ్స్క్రిప్షన్ పెట్టి డబ్బులు సంపాదిస్తే తప్పని మాట్లాడేటువంటి వ్యక్తి స్వయంగా తన ఛానల్లో మెంబర్షిప్స్ పెట్టి జనాల నుంచి డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ప్రశ్నలు కూడా కొంతమంది గుప్పిస్తున్న పరిస్థితుంది. విష్ణుప్రియ మీద చేసినటువంటి వీడియో ద్వారా యూట్యూబర్కి దాదాపు 12 లక్షల వ్యూస్ వచ్చాయని చెప్తున్నారు. దాని ద్వారా కొన్ని డాలర్స్ యొక్క ఆదాయం కూడా $100 ఆదాయం వచ్చాయనేటువంటి మాట కూడా ఉంది. ఎదుటి వాళ్ళు చేసే పని వల్ల సమాజం పాడైపోతుంది చెప్పేటువంటి సదరు యూట్యూబరు ఇతరులని దారుణంగా తిడుతూ, ట్రోల్ చేస్తూ, రోస్ట్ చేస్తూ తాను వీడియోలు చేయడం ద్వారా తను కూడా సమాజానికి ఏం డబ్బులు సంపాదిస్తోంది ఇలాంటి సందేశం ఇస్తూ అని కూడా ఇంకొంతమంది అడుగుతున్నారు. విష్ణుప్రియ చేసేది ఖచ్చితంగా తప్పేనని, అయితే ఆమె ఎవరిని వ్యక్తిగతంగా దూషించట్లేదు అని, ఎవరి మీద పడి ఏడవట్లేదు అని, ఆమెకి నచ్చినట్లు ఫోటోలు చూసి పెడుతోంది అని, దానికి జనం డబ్బులు కట్టి చూస్తున్నారు అనేది ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ యూట్యూబర్ మాత్రం గతంలో చాలామంది సెలబ్రిటీలని, సాధారణ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా వీడియోలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు అనేటువంటి ఎలిగేషన్ ఆమె మీద చాలా సీరియస్గా ఉంది. ఒక అమ్మాయి ఉండి మరొక అమ్మాయిని అంత నీచమైనటువంటి పదజాలంతో దూషించడం వల్లే విష్ణుప్రియ ఈ కేసు పెట్టింది అనేటువంటి ఎలిగేషన్ ఉంది. మనం అబ్జర్వేషన్ ఏంటంటే రెండు వైపులా కూడా కాస్త తప్పులైతే కనిపిస్తున్నాయి. ఈ అమ్మాయి ఈ ప్లే లైక్ ఇన్కాగ్నిటో అమ్మాయి ఆ వీడియోలకు సంబంధించి, ఫోటోలకు సంబంధించి ఏదో ఎక్స్పోజ్ చేయాలనుకోవడం అనేది ఓకే, ఏదో బయట పెట్టాలి విష్ణుప్రియకి సంబంధించి అనేది ఓకే అనిపిస్తుంది. కానీ చాలా నీచంగా ప్రాస్టిట్యూట్స్తో కంపేర్ చేస్తూ మాట్లాడడం అనేది డెఫినెట్లీ ఎవరైనా హర్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ విష్ణుప్రియ కూడా టూ మచ్ ఆఫ్ వల్గారిటీకి వెళ్తుందా లేదా అనేది నాకైతే సబ్స్క్రిప్షన్ లేదు. మీకు ఎవరైనా తెలిస్తే కనుక చెప్పండి. టూ మచ్ ఆఫ్ వల్గారిటీ వేరు, మనం తగ్గట్టుగా మనకి ఇష్టం వచ్చినటువంటి బట్టలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వేసుకోవడం రెండు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. కావాలని నన్ను చూస్తారు, తద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, దాని ద్వారా డబ్బులు సంపాదించచ్చు అనేటువంటి ఒక చీపెస్ట్ మెంటాలిటీతో పనిగట్టుకుని మరి అట్లా రెచ్చగొట్టేటువంటి ఫోటోలు పెట్టడం, కావాలని దాని ద్వారా చేయడం అనేది సెమీ పార్న్ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ తప్పేది ఎవరు చేసినా. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.